తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాక్చువల్గా మీ బ్రదర్ తమ్ముడే కదా సార్, తమ్ముడు టాపిక్ అంటే ఒక మనిషికి అండలాగా అంత అండలాగా ఉండడం అన్నది సినిమాలలో తప్పించి మనం నిజ జీవితంలో చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటిది మీ బ్రదర్ మీకు అంటే నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఎప్పుడు సక్సెస్ అయ్యేదాకా నేను డబ్బులు ఇస్తూనే పోతుంటాను, మళ్ళీ దాన్ని రుణం ఎప్పుడు తీర్చుకోవాలనేది మర్చిపో అని అంత సపోర్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన రుణం తీర్చుకున్నారా? అసలు ఎట్లా మీ అనుబంధం ఎలాంటిది చెప్పండి. అంటే మేము 7 అన్నదమ్ములు అని చెప్పాను కదా, అందులో జనరల్గా 7 అవని 6 అవని 10 మంది అవని ఆ సీరియల్ని బట్టి రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా 1 అన్నయ్య 2 అన్నయ్యకి ఎక్కువ రిలేషన్ ఉంటుంది, కష్ట సుఖాలు ఎక్కువ షేర్ చేసుకుంటారు. 2-3 ఏళ్ళు తేడాలో ఇద్దరు పెరిగారు కాబట్టి. తర్వాత 2కి 3కి రిలేషన్ ఉంటుంది, 3 అన్నయ్యకి 3కి 4కి ఉంటాయి. అట్లా ఇప్పుడు నాది నెంబర్ 6 కదా, నాకు 7 బ్రదర్ తోటి ఉంటుంది, 5th బ్రదర్ తోటి ఉంటుంది, 5th బ్రదర్కి 6th నాతోటి ఉంటుంది, 4th తోటి ఉంటుంది. రిలేషన్ ఎక్కువ ఇంటిమెసీ ఉండేది, మంచి చెడు చెప్పుకునేవి అలా ఉంటాయి. దాంట్లో డైలాగ్ రాసి ఆ ఒకటి అడకలో చూసావే అమ్మ, నేను తాగి వదిలేసిన పాలు తాగి పెరిగింది, ఎన్నెన్ని మాటలు అంటుందో అదే. అంటే దాన్ని పంచి అంటావా లేకపోతే ఏమంటావా నువ్వు? నా దృష్టిలో అది గొప్ప డైలాగ్, అది ఎమోషన్. అదే తాగి వదిలేసిన పాలు తాగి పెరిగిందంటే నా తర్వాత పుట్టింది అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ అది. అది నేను ఇంత మేధావని గొప్ప డైలాగ్ రాస్తానని అనుకుంటే వచ్చేది కాదు, అది ఏదో కొన్ని ఫ్లోలు అలా వస్తుంటాయి. అలా నాకు నచ్చిన నా డైలాగులు చెప్పుంటే అలాంటివి చెప్పాలి. అది పంచి కావచ్చు, కండువా కావచ్చు, కిరీటం కావచ్చు. అలాగా ఇప్పుడు మనం బ్రదర్స్ ఇది మాట్లాడుకోవడంలో నా తర్వాత వాడు, మేము చిన్నప్పుడు కొట్టుకుని తరువుకి వెళ్ళేవాళ్ళం ఒకళ్ళనొకళ్ళు. అట్లాగా నన్ను ఎంత మాట అంటామని వాడు ఏదో బెడ్ ఇచ్చుకొస్తే నేను పారిపోయి వాడు బెడ్ ఇచ్చుకొస్తే రాయి ఇచ్చుకొస్తే, ఇంతకీ కొట్టడం కాదు, కొడితే ఆడికి ఎక్కడ తగిలిపోతుందో అని ఆడికి భయం ఉంటుంది, ఈడు గట్టిగా కొట్టడలే అని నాకు ఉంటుంది, కానీ కొట్టేస్తాడేమో ఈ చేజ్ ఒకటి ఉంటుంటుంది ఆడుకునేటప్పుడు. తరువుకి వెళ్ళాలి, రే అమ్మతో చెప్పేస్తాను, నా అమ్మ చూడదు ఏం చేయకుండానే. ఈ బిల్డప్లు ఎక్కువ ఉంటే నిజంగా కొడతాడేమో అని ఇలాగ అడుగు పెరిగిన వాళ్ళమే చిన్న కారణాలకి. అలాంటిది అలా పెరుగుతూ నాకు ఈ నాటకాల మీద విపరీతమైన వ్యామోహం చిన్నప్పటి నుంచి. నాకు సినిమాలంటే అసలు సినిమాల మన రేంజ్ అది అన్నట్టుగా. అంటే అదే మనం ఒకటి నమ్మామంటే, ఇప్పుడు సపోజు నేను కొండలు చేయడం నాకు ఇష్టం అనుకో, వ్యవసాయం పల్లెనోడు చేస్తాడు, కొండ చేయడం గొప్పతనం అనుకున్నట్టుగా. అంటే నేను ఇక్కడ మళ్ళీ విపరీతార్థాలు వచ్చేస్తాయి. నాటకం కొండాను, సినిమా వ్యవసాయం అని వస్తుంది. అలా కాదు, ఒక ఫ్లోలో ఏదో మాట్లాడుతూ ఉంటాం. నాటకాలు ఆడుతున్నంతకాలం నాటకమే ప్రపంచం, సినిమా అది అంటే ఆర్టిఫిషియల్. సినిమా అంతా మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఉంటాం. ఇది రియల్. ఇది ఇక్కడ మనం మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా 10,000 మంది చప్పట్లు కొడుతుంటే ఈ కిక్ అక్కడ రాదు. అక్కడ దానికి డబ్బింగ్ చెప్పి, రికార్డింగ్ చెప్పి, సినిమా అవన్నీ అతికి ఆర్డర్లో జనం చూసి వాళ్ళకి నచ్చితే చప్పట్లు కొడితే, బాబాయ్ నేను చేశానా ఇది ఉండరు, ఆ ప్రదేశ్ వాళ్ళు కొట్టే చప్పట్లు. ఇక్కడ మన ఆఫీసెస్లో చప్పట్లు కొట్టలేరు. నేను ఇక్కడ నాటకం ఆడుతుంటే పొరుగుళ్ళలో చప్పట్లు కొట్టలేరు, ఇన్స్టెంట్ రియాక్షన్. అందుకని నాటకం గొప్పదని. నాటకం, టీవీ, సినిమా గురించి ఒక చోట నిర్వచనం ఇస్తూ ఓ క్యాప్షన్ రాశాను. మనిషిని పెద్దగా చూపిస్తుంది సినిమా, మనిషిని చిన్నగా చూపిస్తుంది టీవీ, మనిషిని మనిషిగా చూపిస్తుంది నాటకం. అంటే మన సైజ్ ఎంతో అంతే కనిపిస్తుంది స్టేజ్ మీద. మరీ దూరం అయితే కొంచెం చిన్నగా కనిపిస్తుంది, అది ఓకే. కానీ లిటరరీగా కాకుండా మామూలుగా చూస్తే నీ మనిషి నీ సైజే, నీకు క్లోజప్లు వైడ్ రేంజ్లు ఉండవు. అది మనిషిని మనిషిగా చూపించడం అంటే ఇంకో అర్థం. కల్పనలు అవి ఉండవు, రియల్ ఇది అనేది. అలాగా నాటకమే జీవితం అంటే. నేను నాటక రచయితను కావడం ఇంకా మమకారం. మా ఇంటి 7 బ్రదర్స్లో అందరూ స్టేజ్ ఎక్కి నాటకాలు ఆడిన వాళ్ళే. వాళ్ళలో కొందరు కాంపిటీషన్స్కి అట్లా 3-4 నాతో పాటు ఇంకో 2-3 చాలా ర్యాపిడ్గా కాంపిటీషన్స్కి అక్కడికి ఎక్కువ ఏళ్ళు జర్నీ చేశారు నాటకాల్లో.
మిగతా వాళ్ళు చిన్నప్పుడు ఊళ్ళో మాకు పునాది రాళ్ళు, మాకు ఇన్స్పిరేషన్ లాగా, మాకు మార్గదర్శకులుగా వాళ్ళు చిన్నప్పుడు నాటకాలు ఆడారు. చిన్నప్పుడు మాత్రం అందరూ నాటకాలు ఆడాం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. మేము కొందరు 3-4 మాత్రం కంటిన్యూ అయ్యాం. మినీ సురభి అని మాకు ముద్దు పేరు. సురభి వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళే అందరూ ఫ్యామిలీ అందరూ వేషాలు వేసేస్తారు. అలా మేము 7 అన్నదమ్ములు వేషాలు వేస్తాం కాబట్టి మాది మినీ సురభి కంపెనీ అని. అలాగ నాటకాల్లో నా తపన ఇవన్నీ తెలుసు వాడికి. ఒక స్టేజ్లో నేను డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇదివరకు మా దేశరాజ్ హనుమంతరావు గారిని మా గురువు, ఆయన కొన్నాళ్ళు అసలు సమాజం పెట్టింది మా అక్క కొడుకు మేనల్లుడు. వాడు నాకంటే 2 ఏళ్ళు పెద్ద. వాడు మమ్మల్ని అందరినీ కూడగట్టి నాటకాల కాంపిటీషన్స్కి అవి తయారు చేయించి, వాడు ముందు డైరెక్ట్ చేసేవాడు, నా చేత రచనలు చేయించేవాడు. అలా మొదలయ్యేది. అలా ఈ దేశరాజ్ హనుమంతరావు గారు అనే ఒక పెద్ద మాకు ఆయన దొరకడంతో నాది మలుపు తిరిగి అలా రైటర్గా అలా పాలిష్ అయిపోయాను. నేను రైటర్గా విపరీతమైన పేరు వచ్చింది. మా సమాజానికి ప్రైజులు రావడం, ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద కాంపిటీషన్స్, మహామహులు అందరూ పాల్గొనే దాంట్లో ఒక 500-600 మంది పోటీలకు వస్తే అందులో 10 సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మధ్య ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ కాంపిటీషన్ పెడతారు. ఇవి మాత్రం ఈ 10 కాంపిటీషన్లో చేయాలి. మిగతా 500-600 మంది వాళ్ళు ఇక్కడ ఫైనల్ పెర్ఫార్మెన్స్ లాంటిది ఇస్తారు, వితౌట్ మేకప్స్, స్క్రూటినీ అంటారు దాన్ని. అంతమంది చూపించాక వాళ్ళు మార్కులు వేసుకుని వాళ్ళకి ఏ 10 కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 10లో మాది కంపల్సరీగా ఉండడం. ప్రైజ్ అందులో 1-2 ఉంటాయి, మిగతా 8 రావు. ఆ 1-2లో మేము ప్రైజులు కొట్టిన సందర్భాలు అనేక సంవత్సరాలు, అనేక నాటకాలు. అలాంటి దాంట్లో ప్రెస్టేజ్ ఇచ్చేది. ఆ కిక్కు మామూలు కిక్కు కాదు అది. అలా నాటకాలు ఆడుతున్నాం మేము. సినిమాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సినిమాల్లోకి ఎందుకు వెళ్ళామంటే నాటకాలకి చూసేవాళ్ళు తగ్గిపోవడం, కమిట్మెంట్స్ లేకపోవడం. చిన్న ఇంటరప్షన్. ఇందాక ఇంత కప్పులో టీ ఇచ్చావు, అది సినిమా కప్పులో ఉంది. అది ఇది నాటకాలు కష్టపడి జీవితం చిన్న కప్పు, చిన్న ఊదుకుంటూ తాగడం. ఇది 2 కావాలి, సినిమా కావాలి, నాటకం కావాలి. సో మన నాటకం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఫీల్ అవుతూ కప్పును కూడా. అప్పుడు మా సమాజానికి ఎలా ఉండేదంటే కష్టపడి మేము చిన్న జీతాలు, నెలకి 200, 250, 225 అలాంటి ప్రైవేట్ కంపెనీలు. ఆ సంపాదనలోనే ఫ్యామిలీ. చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, వచ్చేసి సంసారం, రేకుల షెడ్యూల్లో మాకం. జీవితం రియల్ లైఫ్ అది, ఇది కాదు. ఆ లైఫ్లోంచి వచ్చి జేబులో 10 రూపాయలు కూడా లేకుండా మొత్తం సండే గడిపేయడం. రిక్షా ఎక్కాం, సినిమా చూసాం, బయట భోజనం హోటల్లో తిన్నాం, కిళ్ళి కూడా వేసుకున్నాం, మల్లెపూలు కూడా కొన్నాం, మధ్యలో వర్షం పడింది, నడిచి రావాల్సింది, రిక్షా ఎక్కాం, అన్నీ జరిగాయి. 10 రూపాయలు అయిపోయాయి. కానీ ఆ 10 రూపాయలు వాడేసిన సండేకి మరునాడు నుంచి 1 వీక్ డబ్బులు లేవు. అది ఆ ప్రాబ్లం వేరు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఈ 200-225 జీతం అయితే 100 రూపాయలు నాటకాలకి తగలేయడం. అసలే 225 చాలదు, అందులో 100 నాటకాలకి. ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? కూడు పెడతాయా గుడ్డ పెడతాయా అనే సామెతలు అప్పుడు వచ్చాయన్నమాట నాటకాలు. ఇప్పుడు కూడో గుడ్డో అసలు నాటకమే లేదు. ఉన్నా అవి ఒక రకంగా ఉన్నాయి, అది వేరే సబ్జెక్టు. బ్రదర్ ఇట్లాగా ఆ నాటకాల్లో మావాడు కూడా ప్రధాన పాత్రధారి, ఆర్గనైజర్. నేను రచన, నటన, దర్శకత్వం ఇవన్నీ ఉంటే ఆర్గనైజేషన్ వాడు లీడ్ రోల్ వాడు వేసేవాడు. కొన్నిట్లో నాదే లీడ్ రోల్ అయ్యేది, కొన్నిటి వాడికి హీరో వేషం అంటే వాడికి గ్లామరస్గా ఉండేవాడు, వాడికి రాసేవాళ్ళం. ఈ ప్రాసెస్లో నాది మామూలు దాహం కాదనేది నా ఫైర్ వాడికి తెలుసు. వాడికి కమిట్మెంట్ ఉంది కానీ నాకు కంపారిటివ్లీ నాకు ఉన్నంత లేదు. పైగా నేను రైటర్ని కూడా. 2-3 టాలెంట్స్గా మల్టిపుల్ టాలెంట్స్, రచన, నటన, దర్శకత్వం. అక్కడికే మా ఫ్యామిలీలో పోల్చుకుంటే నేను మల్టిపుల్ టాలెంటెడ్ కింద లెక్క. ఇన్ని ఉన్నవాడు ఆగిపోకూడదు లైఫ్లో. వాళ్ళు ఓన్లీ యాక్టింగ్, వాళ్ళు ఆగిపోయినా పర్వాలేదు. ఇంకొకటి ఏదో డైరెక్షన్ అనుకో, వాడు ఆగిపోయినా పర్లేదు. ఇన్ని తపనలతో ఉన్నవాడు వీడు జర్నీ ఆగిపోకూడదు, నాటకాల్లో హ్యాపీగా లేడు అని. అప్పుడు ఏదో జాబ్ నేను రిజైన్ చేశాను, స్పాట్ రిజైన్ చేశాను. చిన్న ఆత్మాభిమానం. ఏదో బాస్ ఏదో అన్నాడని ఒక మాట, చిన్న మాట అన్నాడని. ఏంటది?
ఏం మాట అంటారు, సరిగ్గా పని చేయకపోతే తిడతారు అంతే కదా. ఓకే. బుద్ధి లేదా నీకు, నాటకాలు ఆడుతుంటే పని ఎవడు చేస్తాడు, ఏదో అలాంటి మాట అని ఉంటుంది. ఓకే. అంటే ఓకే అలా అంటున్నాను. ఏంటో నాకు గుర్తులేక స్పాట్ రిజిగ్నేషన్ ఇచ్చాను నేను. ఏదో ఓకే. జనరల్గా నా పొజిషన్లో ఉన్నవాడు వచ్చి అకౌంట్స్ మేనేజర్, చిన్న కంపెనీ కావచ్చు, దానికి అకౌంట్స్ హెడ్ అని నేను. ఓకే. ఒక రెస్పాన్సిబుల్ జాబ్. ప్రతి కంపెనీలో ఏం చేస్తామంటే నేను ఏటుకో జాబ్ మారిపోయేవాడిని, నాకు ఇష్టం లేకో వాళ్ళకి ఇష్టం లేకో, మొత్తం దృష్టి అంతా మనకి నాటకాల మీద ఉండేది. ఒక నెలలో నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నేను రావట్లేదండి అయ్యా, క్షమించండి, మీరు ఇంకో అకౌంటెంట్ వెతుక్కోండి, నేను రాను అని ఓ లెటర్ రాసినాం. ఈ నెలల్లో నా పని అంతా పూర్తి చేసి అప్పగించి కొత్త అకౌంటెంట్కి వెళ్ళాలి నేను. సాంప్రదాయం అది. అలా అలా నేను మంచి పొజిషన్లోనే ఉండగా, మంచి పొజిషన్ అంటే 2000 అప్పటికి నా హైయెస్ట్ శాలరీ 2300 ఎంతో. అప్పుడు నేను నాకెందో 5-6గురికి నేను హెడ్ అని ఓ మాట తేడాతో స్పాట్ రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త ఉద్యోగం, ఫ్యామిలీ, మళ్ళీ డక్కన్ క్రానికల్, అదొకటే ఆధారం, అప్లికేషన్ విత్ రిఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సో అండ్ సో, ఐ హ్యావ్ సీన్ యువర్, ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ డక్కన్ క్రానికల్. ఎంత ఫార్మేట్ అనమాట అవన్నీ. అందులో మళ్ళీ కొత్త కొత్త ప్రయోగం, సిన్సియర్లీ యువర్సా లేకపోతే కాపీ పేస్ట్ 2-3 కొత్త మాటలు పడితే నా రెజ్యూమ్ అదిరిపోయింది అన్నట్టు ఫీలింగ్. ఇంత ఇంగ్లీష్ వచ్చు మనకి. అలాగ మళ్ళీ మారాలంటే అప్పుడు నేను చిన్న ఫ్రస్ట్రేషన్, అసలు ఈ గవర్నమెంట్ జాబ్ చెయ్యను నేను, ఇది ఈ జాబ్ చెయ్యను నేను, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయను. అసలు నాకు చిన్నప్పుడు ఒక కోయవాడు చెప్పాడు జ్యోతిష్, ఒకరి కింద చేసే జాతకం కాదు నీది అని రెచ్చగొట్టేసాడు నన్ను. ఎప్పటికైనా నువ్వు మునగాడు అనిపించుకుంటావు, నువ్వు జీవితంలో అనుకున్నది సాధిస్తావు, పైకి అట్లా కనిపిస్తావు కానీ పట్టుదల ఎక్కువ నీకు. ఇలా ఏదో ఆడు రెచ్చగొట్టాడు ఆవిడ. అందరికీ ఇదే చెప్తాడు. అందరికీ అదే చెప్తాడు ఆడు. ఆడి టాలెంట్ ఆడిది. నేను నిజంగా ఇది యూనిక్గా నాకే చెప్పాడేమో, నేను ఇలా కొత్తగా పుట్టానేమో అనుకుని నేను నమ్మేసి ఒకడి కింద పని చేయకూడదనమాట అని అనుకుని, ఏం చేయాలి ఒకడి కింద పని చేయకూడదంటే ఇంకా మా తమ్ముడితో అన్నాను, విజృంభించేస్తాను రచయితగాను, నవలు రాసేస్తాను ఎడం చేత్తో, కుడి చేత్తో నాటకాలు రాసేస్తాను, ఇంకో చేత్తో నోట్లో పెన్ను పెట్టుకుని ఇంకో కవితలు రాసేస్తాను. ఇలాగ అది స్వాతికి పంపిస్తాను, ఇది జ్యోతికి పంపిస్తాను, అదేమో ఆంధ్రప్రభకు ఇలాగ సంపాదించేస్తాను లక్షల కోట్లు అన్న. ఏడ్చోలే, అలా అవ్వదు. అది ఒక కథ పట్టుకుని అది తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికో పంపిస్తావు, స్వాతికి పంపిస్తావు, 2 నెలల తర్వాత సారీ అని వెనక్కి వస్తుంది. ఏది దేనికి పంపావో తెలియదు, నీ దగ్గర ఉన్న 3-4 కథలు ఉంటాయి, పంపించోటికి మళ్ళీ ఇదంతా అయ్యేది కాదు. ఈ లోపల ఇంట్లో పోపు అయిపోద్ది, బియ్యం అయిపోతాయి, సౌండ్స్ వస్తాయి లోపల నుంచి, అవుట్ బ్లాక్ వాయిస్లు వస్తూ ఉంటాయి, ఏమండి బియ్యం, ఏమండి కిరోసిన్, ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఏంటి చెప్పదలుచుకున్నావు అన్నాను వాడిని. 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు, నవళ్ళు నాటకాలు అని కాదు, నువ్వు సిన్సియర్గా మళ్ళీ డక్కన్ క్రానికల్ అది అప్లై చేసుకో, అది సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ. ఇంకోటి ఏంటంటే ఇంత కష్టపడ్డావు నాటకాల్లో, నువ్వు సాధించావు నాటకాల్లో, నువ్వు నీ పేజీ నీకు ఉంది. ఇప్పుడు నాటకాలు ఆడదామంటే ఏది అంత ఉధృతంగా లేదు కదా నాటక రంగం. అవును. సినిమాలకు ట్రై చేయి. సినిమాలకు ట్రై చేయడం ఏంటంటే ట్రై చేస్తే వచ్చేసేది కాదు కదా, అది విత్ రెఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ అని అప్లై చేసుకునేది కాదు కదా. జీవితాన్ని తాకట్టు పెట్టాలి అక్కడ. పెట్టు, టెంపరీగా పెట్టు, జీవితాన్ని పెట్టేకు. ఈ జీవితంలో ఒక ఏడాదిని తాకట్టు పెట్టు. ఏడాది ఎలా బతకాలి నేను అన్నాను. నువ్వు కొట్టడం ఏంటి? అవును, ఎంత ఖర్చు అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది ఆ నెలకి. ఎంత అవుతుంది? పోనీ 5-6 వేలు అవుతుంది అనుకో, నేను ఇస్తాను. నీ జీతమే 6,000, నాకు 5,000 ఇస్తావా? ఇస్తాను.
నేనేదో చేస్తాను నీకు ఎందుకయ్యా అంటే ఎంకరేజ్మెంట్కి వాడు చిన్న ఈతగాడు, వాడి దగ్గర ఉండి బ్యాంకులోంచి తీసి ఇచ్చేది కాదు అన్నాడు. వినడానికి బాగుంది, చేయడం కష్టం అంటే నువ్వు చేసి చూడు, పోనీ ముందు 3-4 నెలలు చేసి చూడు, తేడా ఉంటే మానేయి. ఇదంతా నేను చెడగొట్టడానికి చెప్పట్లేదు, నీ తపనకి ఒక వెలుగులోకి రావాలి. అది చేస్తే పెద్ద స్టేకు సినిమా ఆనుతావు నువ్వు నలుగురికేను, పేరు వచ్చినా ఏదైనా అది అలా ఉంటుంది. అయితే నవలు రాస్తాను, కథానిక రాస్తాను అంటే ఏమెత్తాడు వాడు, ఏం రాస్తావు, ఎన్నిసార్లు రాస్తావు, ఎంత జీవితం గడపాలి. ఈ కళా ఛాయలు లేవనుకో, నీకు ఈ దొరద లేదనుకో, అప్పుడు ఎవడైనా నేను బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని అంటాడు. లేదా ఇప్పుడు ఈ నాటకాలు ఇవి ఆదరణ ఇదంతా గొప్పగా ఉందనుకో, నాటకాలే ఆడమంటాం, ఆ సినిమా టాపిక్కే రాదు. నిన్నటిదాకా మన సినిమాని తక్కువగా అనుకున్న వాళ్ళమే, ఇవాళ ఎందుకు ఎక్కువగా అనుకుంటున్నాం? బెటర్మెంట్ కోసం. నీ టాలెంట్స్ అక్కడ రాణిస్తాయి, నలుగురికి వెళ్తాయి. అందరూ అక్కడ ఉన్న ఆత్రేయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నాటకరంగం నుంచి వెళ్ళి వెలిగిన వాళ్ళే కదా అక్కడ. అలాగా ఒక నాటకం ఆడేసి నా గోల్ సినిమాయే అనడం కాకుండా నువ్వు 16-17 ఏళ్ళు ఇందులో కృషి చేసావు, ఈ టాలెంట్స్ అన్నీ ఇందులో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నావు. అక్కడ ట్రై చేయి. ఫైనాన్షియల్గా నేనున్నాను, చూద్దాం, చిన్న ట్రయల్ చేద్దాం. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు చూడు, అన్నాళ్ళు చూడదలుచుకుంటావు. సరే నువ్వు డబ్బు ఇస్తావు, నేను వెళ్తాను, అక్కడ సక్సెస్ అవ్వను, తర్వాత మామూలు నీ ఉద్యోగం, నీదేం గవర్నమెంట్ జాబ్ కాదు, పీకేస్తే మళ్ళీ రాదు అనుకోవడానికి. ప్రైవేట్లో కంపెనీలో పద్దులు రాసుకునేది, అది మద్రాసులోనే రాసుకోవచ్చు, తమిళ్లో రాసుకో, వాళ్ళు ఇంగ్లీష్లోనే అకౌంట్స్ ఉంటాయి, అక్కడ రాసుకో, వెనక్కి వచ్చి ఇక్కడ రాసుకో, బొంబాయి వెళ్ళి రాసుకో, ఢిల్లీ వెళ్ళి రాసుకో. ఇక్కడ ట్రయల్ చూడడానికి నీ కంపెనీ నీది అన్ని రకాల అడ్వాంటేజ్. సరే ఈ 5-6 నెలలకి పెట్టుబడి నువ్వు వేస్తావు, నేను ఫెయిల్ అయిపోయాక తీర్చుకోవడానికి అలా గొప్ప అయిపోతుంది కదా, ఎప్పుడు తీర్చు లైఫ్లో తీర్చుకో, ఎప్పుడో అప్పుడు. ఈ లైఫ్లో తిరగకపోతే నెక్స్ట్ లైఫ్లో తీసుకుందాం, మళ్ళీ అన్నదమ్ములుగా పడదాం ఈ అప్పు తీర్చుకోవడం కోసం. ఏదో అట్లా ఎంకరేజ్ చేశాడు వాడు. చెప్పేది బాగానే ఉంది, వాడి మీద బరువు మోపుతాం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకుని వెళ్ళాను. వెళ్ళి ఒక కోట శ్రీనివాసరావు ఉన్నాడు మనకని మనకి పెద్ద దిక్కు అనుకుని వెళ్ళిపోయాం. ఇదే హెడ్లైన్ అవుద్దామో ఇదో కూడా నాకు మళ్ళీ వెళ్తే అక్కడ నాకేం వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోతే ఒక నెల్లాళ్ళు ట్రై చేద్దాం అనుకుని వెళ్ళిన వాడిని, వెళ్తూనే విద్యాసాగర్ అని ఆర్టిస్ట్ అతను ఇక్కడ నాటకాల్లో మేము కాంటెంపరీ పోటీలు నువ్వా నేనా అన్నట్టుగా, చూద్దాం నువ్వు ఎలా ప్రైజ్ పట్టుకెళ్తావు అంటే శత్రుత్వంతో స్టూడెంట్లు ఇద్దరు బెస్ట్ స్టూడెంట్లు, నీదా ఫస్ట్ మార్క్ నాదా అని అలాంటిది. అలాంటి వాడు అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో, చెన్నైలో జాబ్ చేస్తూ సినిమాలు ట్రయల్ చేస్తూ వేషాలు వేసుకుంటాడు అతను. నాకంటే ముందు వెళ్ళాడు ఇండస్ట్రీకి. నేను కూడా వచ్చానని తెలిసి నేను వెళ్ళినప్పుడే రచయితగానే ఫిక్స్ అయ్యాను. నేను స్టేజ్ మీద నేను రచయితని, నటుడిని, దర్శకుడిని అయినా నటుడిగా వద్దు మనకి, నేనేం పెద్ద హీరో ఫేస్ కాదు, మరి ఇంకో ఇది కాదు, కామెడీ బ్రాండ్ లేదు నా దగ్గర అప్పుడు. అసలు కామెడీ నాటకాలన్నీ రాశాను, పద్మవ్యూహాలు ఇవన్నీ హుష్కాకీలు, కానీ రైటర్గా నాది ఒక పిక్యులర్ ఫేస్ కాదు. అందుకని నేను పైగా రచయితగా నేను ఎక్కువ డామినేటింగ్గా, నాకు పేరు రచన, నటన, దర్శకత్వంలో రచయితగా నేను పాపులర్ నాటక రంగంలో. ఆ ఇమేజ్ని పట్టుకొని నేను రచయితని అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నేను ఏదో ఒకటి ఫిక్స్ అయిపోవాలి, నేను రచన చేస్తానండి, దర్శకత్వం చేస్తానండి, అవసరమైతే ప్రొడ్యూస్ చేస్తానని అలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు కదా. ఏ పని మీద వచ్చావు ఆ పని చెప్పాలి ఇండస్ట్రీకి. నేను రచన కోసం వచ్చాను, డైలాగ్స్ రాయడం కోసం. ఒక వారం చూశాను, మాకేం సెట్ అవ్వలేదు. 9వ రోజు 10వ రోజు ఇంత సంచి తెచ్చుకున్నాను, ఆ సంచి పట్టుకు వెళ్ళిపోతున్నాను. ఈ విద్యాసాగర్ కనిపించాడు దారిలో. ఏంటి చేతిలో సూట్ కేసు ఏంటి అన్నాడు. ఎలా వచ్చాను అలా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏంటి, మొన్నే కదా వచ్చావు, 1 వీక్ అయింది. కాదు నెల్లాళ్ళు ఉందాం అనుకున్నాను, చూసేసాను ఇండస్ట్రీని, 1 నెలలు ఇండస్ట్రీని చూసి వెళ్దాం అనుకున్నాను. మరి అప్పుడే వెళ్ళిపోతాను, చూసేసాను అన్నాను. చూసేయడం ఏంటి, వారంలో ఏం చూసేసావు అన్నాడు.
ఇది నా ఫీల్డ్ కాదు, నేను ఎక్కడ బతకలేను, నాకు నోట్లో నాలుక లేదు. ఈ నోట్లో నాలుక లేదు అన్నదానికి రాజేంద్ర ప్రసాద్ చెప్పాను కదా, ఆహా ఎంత శుభవార్త చెప్పేవయ్యా దాసరి రాఘవేంద్ర ఓపెనింగ్, ఎవరైనా డైలాగ్ రైటర్ అని దాసరి గారు పిలిచారు నవ్వుకొని. రండి అని నన్ను ఈవి గారు నన్ను పిలిచారు. ఇతనే కొత్తగా వచ్చాడంటే రాజేంద్ర ప్రసాద్ ఎరగదీసేస్తాడు డైలాగులు. కానీ పాపం నోట్లో నాలుక లేదు. ఎలా ఉంటుంది, నోట్లో నాలుగు తీసి పెన్లో పెట్టేసుకున్నాడు మరి. అంటే గొల్లుమని జనం ఉన్నారు. ఇలాగా నేను మాట్లాడలేను, మాటగారిని కాదు, నేను ఇంకోటి కాదు, నేను ఇక్కడ ఎలా నెగ్గగలను, మన ఫీల్డ్ కాదు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఇంకోటి లేరు అనుకుని వెళ్ళిపోతున్నాను నేను అన్నాను. అంటే ఏంటి, నువ్వు నాటక రంగంలో పెద్ద పుడింగివని, నువ్వు ఇక్కడ రైలు ఎక్కి వచ్చేవని, అది కూడా జనరల్ క్లాస్లోనో రిజర్వేషన్లోనో స్లీపర్ క్లాస్లోనో. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు చెరువు పక్క నుంచి ఎంతంత మెగా పూలదండలు పట్టుకుని వచ్చేసి నిన్ను పడిపోయేలా చేసేస్తారనుకున్నావు. మళ్ళీ పెద్ద తతంగం ఇది, జీవితకాలం చూడాలి. ఇలా పెట్టెట్టుకుని వచ్చినప్పుడు కనీసం ఏడాదో 2 ఏళ్ళలో చూస్తే నువ్వు నలుగురికి తెలుస్తావు అవకాశం వచ్చిందా లేదా అనేది. అందుకని అంత ప్రాసెస్ ఉంది కనుకనే నాకు వద్దు మర్రు అని వెళ్ళిపోతున్నాను. నేను పొరపాటున వచ్చానని చెంపలేసుకు వెళ్ళిపోతున్నాను. నువ్వు పని చేయ సూట్ కేస్ సిటీ అని బండి మీదకి వచ్చి వెనకాలని పట్టుకొని నన్ను తీసుకెళ్ళాడు. ఒక 3-4 బ్యాచిలర్స్ ఉన్నారు, హీరోలు అయిపోదామని వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళు నాటకాలు అవేం ఆడలేదు. ఊళ్ళో నీది అందమైన ఫేస్ రా, మన ఊరు ఫేస్ కాదు, చిత్రసీమ ఫేస్ అనేది, హీరోగా రాణిస్తావు అంటే వాళ్ళు ఇంట్లోంచి నెలకి 1000-2000 తెప్పించుకుంటూ ఆ రోజుల్లో అలా ఎంజాయ్ చేస్తూ ట్రయల్ చేస్తున్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఆ బ్యాచ్ ఉన్న ఒక ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. ఓకే, ఇక నుంచి మీకు గురువు ఇతను, నాటక రచయిత. అయ్యి బాబాయ్ ఎల్పి శ్రీరామ్ గారు మంచి నాటకాలు రాశారండి ఇవ్వండి, మీరు ఇతనికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎన్నాళ్ళు అనేది తెలియదు. వాళ్ళకి గురువుగా ఉండేవాడు ఈ విద్యాసాగర్ అని పెద్ద దిక్కుగా. అతని దగ్గర రూపాయి తీసుకోవద్దు, అతన్ని మీరు భుజాల మీద పెట్టుకోవాలి. అంటే వాళ్ళు నిజంగానే భుజాల మీద పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ వంట అది వండేవారు. ఒక హాల్గా ఉండేది అన్నమాట, 2 ఫ్యాన్లు ఉండేవి, చేపలు వేసేసి. సమ్మర్ అనమాట నేను వెళ్ళిన టైంలో. సినిమా ప్రయత్నాలు ఎలా ఉండేవంటే ప్రతి వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోదాం, ఫ్రస్ట్రేషన్తో మనం నాలాగే ఇది మన వల్ల కాదని వెళ్ళిపోదాం అనుకుని ఇంకొక ట్రయల్ ఎందుకు ఆగారంటే పినిశెట్టి రవిరాజా గారి అవకాశం ఒకటి ఉంది మనకి. ఓకే, 1 వీక్ తర్వాత కలవమని ఏదో చెప్పేవారు. నెక్స్ట్ వీక్ సోమవారమా నేను బిజీ, పినిశెట్టి రవిరాజా గారు కలవమన్నారు అని. సోమవారం ఆయన ఉంటాడు ఏంటి, ఎక్కడ షూటింగ్కి వెళ్తాడో ఉన్నాడో ఈయనకి చెప్పిన విషయమే మర్చిపోతాడు. ఇక అప్పటికే కడతారు. ఆ సోమవారం ఫుల్ బిజీగా ఉంటాడు, అన్నీ ఇస్త్రీ చేంజ్ చేసుకుని బట్టలు వేసుకుని దువ్వేసుకుని వెళ్ళిపోతే ఆయన లేడాను. వెంటనే తిరిగి వస్తాడు బాలిలాగా. ఏమైందిరా అంటే ఆయన లేడు, వచ్చే వారం వస్తాడంటే ఊరు వెళ్ళాడను, లేకపోతే ఇప్పుడేం లేవని చెప్పేసాడను, లేకపోతే ఏడాది ఆగమన్నాడను, ఏదో రిజల్ట్ పట్టుకుని వచ్చేవాడు. ఇలాగ వాళ్ళు మళ్ళీ తర్వాత మంచి వంట చేసుకుని భోజనం చేసేసి ఆ చేపల మీద పడుకుని ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసుకుని గొరక పెట్టి పడుకునేవారు. నేను కూడా వాళ్ళు భోజనం పెట్టేవారు, తినేవాడిని. నాకు ఇంకా నిద్ర వచ్చేది, కానీ తిన్న తిండికి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు అసలు భయం వేసేసే జీవితంలో. ఈ గొరకలేంటి, ఈ ప్రయత్నాలు ఏంటి, వీళ్ళు మద్రాసులో ఈ మకం ఏంటి, ఏ పని మీద వచ్చారు, వీళ్ళు ఎప్పుడైనా గట్టెక్కుతారా, వీళ్ళ మధ్యలో మనం వచ్చి పడ్డం ఏంటి, మన జాతకం పరిస్థితి ఏంటి, ఇలా బెంబేలు పడిపోతుంటే ఇంతలో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్కూళ్ళు తెరవడం. అది మా పిల్లలు అది మా తమ్ముడు ఏమన్నాడంటే నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్ళిపో అక్కడికి అన్నాడు. ఓకే, ఆ దూర సందు లేదు మెడకో డోల్ అని. నాకే ఇక్కడ అష్ట కష్టాల్లో ఉన్నాను నేను, అక్కడ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకెళ్ళడం ఏంట్రా, నవ్వుతాడు ఎవడైనా. పెద్ద పెద్ద అరుణాథరావు గారు వాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఇంకా సెటిల్ అవ్వలేదని ఒంగోలులో ఫ్యామిలీ నుంచి వాళ్ళు మద్రాసు వెళ్ళి వచ్చుతూ అలా గడుపుతున్నారు వాళ్ళు. ప్రతిఘటనలు అవి రాసేసే కూడా. నేను ఇంకా అసలు నేను ఎవడో తెలియదు, వచ్చినట్టే తెలియదు ఎవరికైనా. నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చాను, నేను ఎప్పుడో రూపాయి సంపాదించాను, ఎప్పుడు ఈ ఫ్యామిలీని నేను ఆ లెక్కలు మర్చిపో. మన లెక్క మంది. నువ్వు వెళ్ళావు అక్కడికి, వెళ్ళి ఫ్యామిలీని ఇక్కడ వదిలేసావు. ఎందుకు వదిలేసాను నేను ఫ్యామిలీని?
మా తల్లిదండ్రులు వేద పండితుడు మా నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన దగ్గర నేను ఈ వయసులో అంటే 30 ఏళ్ళు ఎంతో వచ్చాక అక్కడ మళ్ళీ ఊళ్ళో విలేజ్లో వాళ్ళని పెట్టితే నాకు అవమానం, వాళ్ళకి భారం కదా. అదే వాళ్ళ నాన్న అమ్మ దగ్గర పెట్టేస్తే మా అల్లుడు భ్రష్టుడు ఎలా చేశాడు, నాటకాలు సినిమాలు అంటే తిరుగుతున్నాడు, ఫ్యామిలీని మా ఇంట్లో పడేసి అనుకుంటారు. అది ఆత్మాభిమానం ముందు నుంచి ఉంది కాబట్టి వాళ్ళని ఎవరి మీద పెట్టకూడదు, నాతోటే ఉంచుకోవాలి అని ఫిక్స్ అయ్యి అక్కడ ఉంచుతున్నాను వాళ్ళని, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేలాగా. ఇప్పుడు ఎకడమిక్ క్లియర్ అయింది కాబట్టి ఫీజులు అవి కట్టాలని వెళ్ళాను అక్కడ. అయితే ఇలా కాదు, నువ్వు ఓ పని మీద అక్కడ వెళ్ళావు, టైం పడుతుందని విద్యాసాగర్ వల్ల నువ్వు ఇలా అనుకున్నావు. 6 నెలలు చూస్తావు, ఏడాది చూస్తావు తెలియదు. అంతకాలం వీళ్ళు ఇక్కడ నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, నెట్టాట ముంచేసాను వాళ్ళు ఏడిచి, అయ్యో వాళ్ళని అక్కడ పెట్టి వచ్చేసాను అని నువ్వు రాత్రి నీ ప్రయత్నాలు ఫలించగా ఫ్యామిలీ సుఖం లేక నువ్వు బాధపడి ఇక్కడ వీళ్ళు బాధపడే కంటే ఇద్దరు ఒకే చోట ఉండి బాధపడ్డారు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటద్దు లెక్కలేదు, ఒకే ఇల్లు, ఇద్దరికి డబల్ అవ్వదు భోజనాలు అవి కూడా. ఇద్దరికి చెరో 3,000 అయ్యేది 4,000లోనో 4,500లోనో ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది. ఇద్దరు ఒక చోట ఉన్నామనే ధైర్యం ఉంటుంది, నీ ప్రయత్నం మీద నువ్వు ఉండొచ్చు, కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ నచ్చ చెప్పి మరి నలుగురు నలుగురు ఎవరు, ఏ నలుగురు? విద్యాసాగర్, కోట శ్రీనివాసరావు, ఇంకొకడు. వీళ్ళ నీకు తెలిసిన వాళ్ళే కదా. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ కోసం వెళ్ళావా నువ్వు పని మీద వెళ్ళావు, నీ పని మీద దృష్టి పెట్టు, అయితే చేసుకో, లేకపోతే వెనక్కి వచ్చి. పైగా వాళ్ళ డబ్బుతో నువ్వేమైనా అక్కడ ఉంటున్నావా? నీ డబ్బు నువ్వు పెట్టుకుంటున్నావు కదా. నువ్వు అప్పు చేసావా, నేను సర్దుబాటు చేసాను, అవన్నీ ఉంచితే పెట్టుకున్నావు, నాళ్ళు చూద్దామని వెళ్తున్నావు, సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా మరి నీ సీక్రెట్, నీ గుండెలో మాట ఇంకొకటి తెలియదు కదా. పైగా నువ్వేం ఎక్కడి నుంచో పారిపోయి వెళ్ళట్లేదు కదా, డిగ్నిఫైడ్గా నాటక రంగంలో ప్రూవ్ చేసుకుని అక్కడికి వెళ్తున్నావు. అలాగైతే అది ధ్యేయం. మనం వెళ్ళిన పనికి ఒక న్యాయం చేస్తున్నామా లేదా, మన చెకింగ్లో ఇది ఉంటుంది, చిత్తశుద్ధితో చేసినట్టు అవుతుంది అనడంతో కన్విన్స్ అయ్యి వెళ్ళు. లేక ఇంకా అలా 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 జరిగి సక్సెస్ అయ్యాను దేవుడి దైవాలు. బుద్ధిమంతుడు అనే సినిమాలో దేవుడు గొప్పవాడా, సైన్స్ గొప్పదా, బడి గొప్పదా, గుడి గొప్పదా? బుద్ధిమంతుడు అనే సినిమా డ్యూయల్ రోల్ నాగేశ్వరరావు. బడిలో ఏముంది బాబు, గుడిలోనే ఉంది. ఇంకో నాగేశ్వరరావు, గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది. చంద్రమండలానికి వెళ్ళేవాడా బడి లేకపోతే, దేవుడు చల్లగా చూడకపోతే అక్కడ గల్లంత అయిపోడా, దేవుడే గొప్పవాడు. ఇలా పాట అన్నమాట. అలాగా దేవుడు చల్లగా చూడబట్టి మనం సక్సెస్ అయ్యాం. ఇంత జర్నీ చేసినా సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎస్, దేవుడి దయ వల్ల వీడికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, కష్టపడ్డవాడు కూడా ఫలితం ఉంటుంది అని చెప్పడానికి నిర్వచనంగా వీడిని సక్సెస్ చేద్దామని అలా చేసాడేమో. సక్సెస్ అయ్యాం కాబట్టి ఈవేళ ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడో మొహానికి మాస్క్ వేసుకు తిరిగేవాడినా, ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఇంకొకట మళ్ళీ పద్దులు రాసుకునేవాడు, అది నాకు తెలియదు. కానీ అన్నిటికీ నేను నమ్మేది చిత్తశుద్ధి, పట్టుదల. అనుకున్న పని నువ్వు దాని మీదే గురిపెట్టి కొట్టు, తగలకపోవచ్చు. అప్పుడు కూడా తగలకపోతే దానికోసమే పుట్టావు అనుకోక, ఆ బాణం కొట్టడానికి నువ్వు పుట్టలేదు. నీ జీవితంలో భాగం బాణం కొట్టడం. అది గురి తప్పి ఫెయిల్ అయిపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోయినట్టు కాదు.